Hi everyone, good evening. Voice వినిపిస్తుందా? Respond please. వినిపిస్తుందన్న. సో మనం లాస్ట్ క్లాస్లో మనం విజువల్ స్టూడియో కోడ్లో ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేయడం, ఫైల్స్ని క్రియేట్ చేయడం అండ్ అదేవిధంగా హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడం మనం చూసాం. అదే వెబ్ పేజ్కి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇవ్వడం కూడా మనం చూసాం అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫోల్డర్నిచ్చి సిరీస్ మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇప్పుడు ఇవన్నీ నేను డిలీట్ చేస్తున్నా. క్లాస్ సిఎస్ఎస్టీ ఇలాగా హెచ్టిఎంఎల్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 మనం క్రియేట్ చేసాం. క్లాస్ 2 అనేది ఎంటీ ఫోల్డర్. సో నేను తీయేస్తున్నా, ప్రజెంట్ అయితే తీయేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడని డిలీట్ చేశాను. సో మనకి ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ మాత్రమే నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయొచ్చో చెప్తాను. సో ఫస్ట్ మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి మనం ఫైల్ ఓపెన్ ఫోల్డర్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఆ పాత్ దగ్గరికి వెళ్ళిపోయేసి సో మనకి యూఐ న్యూ ఫోల్డర్ అండ్ హెచ్టిఎంఎల్ క్లాస్ అంటే హెచ్టిఎంఎల్ దగ్గరికి వెళ్ళేసి ఈ పాత నేను సెలెక్ట్ చేస్తున్నా. ఈ పాత సెలెక్ట్ చేస్తాను చూడండి, ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ క్లాస్ 1 అనే ఫోల్డర్ వచ్చింది ఇలా. అండ్ అదేవిధంగా ఇది ఫస్ట్ మెథడ్ అంటే మన లాస్ట్ క్లాస్లో చెప్పింది. సో ఫైల్ ఓపెన్ ఫోల్డర్, నాట్ ఓపెన్ ఫైల్. ఓపెన్ ఫైల్ని చేస్తే మీకు అవుట్పుట్ అనేది రాదు, ఓపెన్ ఫోల్డర్ని చేయాలి. ఎప్పుడైనా సరే ఓపెన్ ఫోల్డర్, ఏ ఫోల్డర్ని ఓపెన్ చేయాలనేసి ఆ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయాలి. ఇది వన్ మెథడ్. అండ్ సేమ్ అదే మెథడ్లో ఈ హెచ్టిఎంఎల్ అనేది విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం ఫోల్డర్ దగ్గరికి వెళ్తాం. సో మనం ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్తాం. సో దిస్ ద ఈ పాత్ అనేది విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా మన అడ్రస్ బార్. ఈ అడ్రస్ బార్ మీరు క్లిక్ చేసి ఈ అంతా మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత సిఎండి అని క్లిక్ చేయండి. మొత్తం సెలెక్ట్ అయిన తర్వాతనే మీరు చేయాలి. సిఎండి ఎంటర్. మన పాత్ అనేది చూడండి, స్టూడెంట్స్ క్లాస్లో ప్రజెంట్ క్లాస్లో మన పాత్ అనేది కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ అయింది. కమాండ్ ప్రాంప్ట్, ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవ్వాలంటే మీ సిస్టంలో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఇన్స్టాల్ అయ్యి ఉంటేనే ఈ పాత్ అనేది మనకు విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ షార్ట్ కట్ కోడ్ స్పేస్ డాట్ అనమాట, కామా కాదు డాట్, ఇట్స్ ఏ ఫుల్ స్టాప్, డాట్ ఎంటర్. సేమ్ పాత్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు హెచ్టిఎంఎల్ క్లాస్ 1 అనేసి క్రియేట్ చేసాం. ఇప్పుడు సేమ్ ఇదే పాత్లో హెచ్టిఎంఎల్ క్లాస్ 2 అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఇక్కడ అవుట్ సైడ్లో క్లిక్ చేసి, అవుట్ సైడ్లో మనకు కావాలి కాబట్టి అవుట్ సైడ్లో క్లిక్ చేసి ఫోల్డర్ మీదకి వెళ్ళాలి. ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లాస్ 2, ఈ హెచ్టిఎంఎల్ క్లాస్ 2 లోపల స్ట్రక్చర్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. స్ట్రక్చర్ కాదు, ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. హెచ్టిఎంఎల్ క్లాస్ 2 క్రియేట్ చేయాలంటే క్లాస్ 2ని క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఫైల్ మీదకి వెళ్ళాలి. లాస్ట్ క్లాస్లో హోమ్ అనే వెబ్ పేజ్ని క్రియేట్ చేసాం. హోమ్ అనే వెబ్ పేజ్, ఇక్కడ సేమ్ హోమ్ అనే వెబ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం. హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ ఎంటర్. ఇప్పుడు స్ట్రక్చర్ ఏమి ఇవ్వాలి చెప్తారా? స్ట్రక్చర్ ఏమేమి ఉంటుంది అనేసి మనకి హెచ్టిఎంఎల్లో ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ? డాక్ టైప్. సో డాక్ టైప్, ఇక్కడ మనకి డాక్ టైప్ అని రాయగానే ఇక్కడ చూడండి, నాట్ ఇంపార్టెంట్, నాట్ సింబల్, డాక్ టైప్ అని రాగానే ఇక్కడ రాలేదు, జస్ట్ లెస్ దాన్ సిరీస్ ఇలా రాయగానే, లెస్ దాన్ రాయగానే చూడండి డాక్ టైప్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి డాక్యుమెంట్ టైప్. అండ్ నెక్స్ట్ మనకి ఏముంటుంది? హెచ్టిఎంఎల్ టైప్. హెచ్టిఎంఎల్. జస్ట్ మనం హెచ్టిఎంఎల్ అని రాసి ఇక్కడ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఏముంటుంది? హెడ్ బాడీ. హెడ్ ఉంటుంది అండ్ అదేవిధంగా బాడీ కూడా ఉంటుంది. బాడీ ఈ హెడ్ సెక్షన్లో మనం ఎలాంటి కంటెంట్ని ప్రింట్ చేయాలి? విజిబుల్ గాని కంటెంట్ ను ప్రింట్ చేయాలి, అంటే మెటా ట్యాగ్స్. ఏదైతే అవుట్పుట్లో ప్రింట్ అవని ఎలిమెంట్స్ని మనకి రాయాలన్నమాట. దాన్ని మెటా ఇన్ఫో ఎలిమెంట్స్ అంటాం. మెటా ఇన్ఫో ఎలిమెంట్స్. సో ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఓపెన్ టాగ్ కంటెంట్
క్లోజ్ ట్యాగ్. యెస్. ఓపెన్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఈ మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటాము. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ అనేది హెచ్టీఎంఎల్ అనేది ఒక ఎలిమెంట్, హెడ్ అనేది ఒక ఎలిమెంట్, బాడీ అనేది ఒక ఎలిమెంట్. ఈ హెడ్‌లో మనం మాట్లాడుకునే ఎలిమెంట్ ఏందంటే ఫస్ట్ టైటిల్ ఎలిమెంట్ అనమాట. టైటిల్ రాసి ఎంటర్ ఇస్తే మనకు చూడండి. సో, ఇట్స్ ఎ టైటిల్ ఎలిమెంట్. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ మనం రాసుకోవాలి. ఇట్స్ ఎ పేజ్ టైటిల్. ఇది హోమ్ పేజ్ అనేసి ఇస్తాను. ఇలా ప్రతీదీ మనం రాస్తున్నాం. ఇలా ప్రతీదీ మనం రాయకుండా ఒక షార్ట్‌కట్ ఉంది. మన వెబ్ పేజ్ తీసుకుంటాం. home.html వెబ్ పేజ్ తీసుకుంటాం. ఈ వెబ్ పేజ్‌లో హెచ్టీఎంఎల్ అని రాయగానే మనకు 3 కనిపిస్తున్నాయి చూడండి. హెచ్టీఎంఎల్, HTML5, XML. ఇక్కడ మనకు HTML5 డాక్యుమెంట్ మనం నేర్చుకునేది. ఎప్పుడైనా సరే మనం రాసేదంతా HTML5 డాక్యుమెంట్ అనమాట. మనకి HTMLలో చాలా ఉన్నాయి. HTML1, HTML2, HTML4, HTML5, XHTML ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ మనకి లేటెస్ట్‌గా ఉండే వెర్షన్ ఏందంటే ఇట్స్ HTML5 అనమాట. ఆ HTML5 అనేది ఎలా తెలుస్తదంటే ఈ డాక్యుమెంట్ టైప్ HTML ఇది మెన్షన్ చేయంగానే మన డాక్యుమెంట్‌లో ఇది మెన్షన్ చేయంగానే ఇట్స్ HTML5 అనమాట. ఓకే. ఇది చెప్తా బ్రౌజర్. నా HTML డాక్యుమెంట్ వెర్షన్ వచ్చేసి 5 అనేసి బ్రౌజర్‌కి చెప్తాది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ HTML అని టైప్ చేసి ఇక్కడ :5ని మీరు సెలెక్ట్ చేయాలి. :5ని మీరు సెలెక్ట్ చేస్తే నౌ సీ థిస్. డాక్ టైప్ HTMLకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హెడ్ సెక్షన్ మెటా. ఇదేంటంటే క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్ సెట్. మన డిఫాల్ట్‌గా ఉంటే క్యాట్ సెట్ అనమాట. HTML యొక్క డిఫాల్ట్ క్యాట్ సెట్ అనేసి UTF-8. ఇది మనకు వ్యూ పోర్ట్ విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. ఇది ఇనిషియల్‌గా వస్తాయి. మీరు అలాగే పెట్టేసినా ఏం గాదు. లేదా తీసేసినా ఏం గాదు. అండ్ అలాగే పెట్టేసినా మనకేం గాదు. మీరు చేంజ్ చేసుకోవాల్సిన టైటిల్ చేంజ్ చేసుకోండి అంతే. ఇది హోమ్ పేజ్. ఇవేంటంటే డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ యూజ్ అవుతాయి మనకు. డిజిటల్ మార్కెటింగ్ పర్పస్. ఓకే. సో, ఇవి అలాగే పెట్టేయండి. నో ఇష్యూస్. ఏం తీసేసే అవసరం లేదు. దానివల్ల ఏమి డిస్టర్బెన్స్ ఏం లేదు మనకు. ఇవేంటంటే అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వవు. బట్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అయ్యే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే. ఇవి మనకు ఎలాంటి ఎఫెక్ట్ కూడా మనకు జరగవు. అలాగే పెట్టేసినా మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఏం జరగదనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. హెడ్డింగ్ ట్యాగ్స్ బిగ్గర్ హెడ్డింగ్ ట్యాగ్ ఏందంటే H1 అనమాట. H1 రాస్తున్నా, ఎంటర్ ఇస్తున్నా సిరీస్. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అయిపోద్ది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక హెడ్డింగ్ రాస్తున్నా. వెల్కమ్ టు HTML అని రాస్తున్నా. వెల్కమ్ టు HTML. ఈ H1 కింద పారాగ్రాఫ్ ఏమని రాయాలంటే P ఎలిమెంట్ రాస్తాం. P ఎలిమెంట్. సో, P ఎలిమెంట్ అంటాం దీన్ని. ఇది ఓన్లీ ఓపెన్ ట్యాగ్ రాస్తున్నా అంటే P ట్యాగ్ అంటాం. క్లోజింగ్ ట్యాగ్ రాస్తున్నా అంటే P క్లోజింగ్ ట్యాగ్ అంటాం. బట్ ఎలిమెంట్ రాస్తున్నాం అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ ఇవ్వాలి. ఇంతకుముందు మనకి ఏదైనా సరే కంటెంట్ కావాలంటే మనం ఏం చేస్తున్నాం? గూగుల్‌కి వెళ్లి సెర్చ్ చేసుకోవాలి. ఏదైనా ఒక డమ్మీ కంటెంట్ కావాలంటే సపోజ్ వాట్ ఈజ్ HTML అంటున్నా. ఇది ఒక డమ్మీ కంటెంట్ లాగా. బట్ ఆ HTMLకి సంబంధించిందే మనం రాస్తున్నాం. బట్ ఆ ప్లేస్‌లో మనం HTMLకి సంబంధించిన కంటెంట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ చూపిస్తున్నాం. స్ట్రక్చర్ అనేది వాట్ ఈజ్ HTML అనేది ఒక హెడ్డింగ్ ఉంటది. హెడ్డింగ్ కింద ఒక పారాగ్రాఫ్ ఉంటది అనేసి మనం చూపిస్తున్నాం. ఇలా చూపించినప్పుడు మనకి ఒక హెడ్డింగ్ కింద పారాగ్రాఫ్ వస్తది. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఆటో సేవ్ పెట్టాను సిరీస్. అందుకోసం ఆటో సేవ్ అవుతుంది. బట్ ఎవ్రీ టైమ్ మీరు సేవ్ చేయాల్సిందే. ఇలా ఎవ్రీ టైమ్ మీరు సేవ్ చేయలేరు. ఆటోమేటిక్‌గా అదే సేవ్ అవ్వాలంటే ఫైల్‌లోకెళ్ళేసి ఇక్కడ ఆటో సేవ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ప్రతీదీ రాసిందంతా ఆటో సేవ్ అయిపోతూనే ఉంటది. ఓకే. ఇప్పుడు ఇది అవుట్‌పుట్ అంటే ఈ డాక్యుమెంట్ యొక్క అవుట్‌పుట్ చూడాలంటే ఎలా అవుట్‌పుట్ చూడొచ్చు? ఎలా చూడొచ్చు? ఈ 2 డాక్యుమెంట్ వేస్‌లో అవుట్‌పుట్ చూడొచ్చు. 2 వేస్‌లో చూడొచ్చు. ఒకటేమో మనము ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేసామో అక్కడికెళ్ళి క్రోమ్ లాగా క్రియేట్ అయితది డిఫాల్ట్. దాన్ని డబుల్ టైమ్స్ క్లిక్ చేస్తే అవుట్‌పుట్ వస్తది. ఇంకొకటి ఏంటంటే లైవ్ సర్వర్ యూజ్ చేసుకో. సో, మనకి ఎక్కడైతే సేవ్ చేశామో అక్కడికెళ్తే మనకు నాట్ ఓన్లీ గూగుల్ క్రోమ్ మీ సిస్టమ్‌లో ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటదో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ స్ట్రక్చర్ వస్తది. అది ఎడ్జ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎడ్జ్ ఉండొచ్చు, లేదనుకుంటే గూగుల్ క్రోమ్ ఉండొచ్చు, లేదా ఫైర్‌ఫాక్స్ ఉండొచ్చు, సఫారీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది మీ చాయిస్. కానీ గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఆ డిఫాల్ట్ బ్రౌజర్‌ని మీరు ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే నౌ సీ దిస్. ఇదేందంటే ఎక్కడైతే మనకు కోడింగ్ రాసామో అంటే ఎక్కడైతే మన ఫైల్ పాత్ ఉందో ఆ ఫైల్ పాత్ కోడ్ మొత్తం వస్తది ఇక్కడ. ఫైల్ పాత్ మొత్తం వస్తది.
బట్ అదే విధంగా మన ప్రాజెక్ట్‌ని లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేస్తే, లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేయాలంటే కంపల్సరీ ఈ ఫైల్ అనేది ఒక ఫోల్డర్‌లోనే ఉండాలి. ఒక ఫోల్డర్‌లోనే ఉండాలి. ఆ ఫోల్డర్ కాకుండా ఉంది అంటే మాత్రం ప్రాబ్లమ్ అయితది. ఆ ఫోల్డర్‌లో ఉండాలి. ఆ ఫోల్డర్ నేను ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫైల్‌ని మనం ఓపెన్ చేయాలంటే ఈ స్క్రీన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ లైవ్ సర్వర్ ఉంది. ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. ఈ లైవ్ సర్వర్ కావాలంటే ఫస్ట్ క్లాస్ మీరు వినండి. మీరు కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఇది ఫస్ట్ క్లాస్ అనుకుంటే అంటే ఇది ఫస్ట్ క్లాస్ వింటున్నారు అంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఒకటయింది. ఆ ఫస్ట్ క్లాస్‌లో మనం ఈ ఎక్స్‌టెన్షన్‌ని ఎలా డౌన్‌లోడ్ చేస్తామనేసి ఆల్రెడీ చెప్పానక్కడ. వాటితో మీరు ఇన్‌స్టాల్ చేయండి. అంటే ఈ ఎక్స్‌టెన్షన్స్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఆ ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేస్తేనే ఇక్కడ కనిపిస్తది. ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. దీన్ని క్లిక్ చేయంగానే మనకు ఒక లైవ్ సర్వర్‌లోకొస్తది. దిస్ ఒక లైవ్ సర్వర్. ఇట్స్ ఎ పోర్ట్ నంబర్. డిఫాల్ట్‌గా ఒక పోర్ట్ నంబర్ మనకు క్రియేట్ అయితది. ఇది లైవ్ సర్వర్ అన్నమాట మనకి. ఈ సర్వర్‌లో ఓపెన్ అయితుంది. ఇప్పుడు లైవ్ సర్వర్‌కి దీనికి డిఫరెన్స్ ఏందంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక హెడ్డింగ్ రాయాలనుకుంటున్నా. ఇంకొక హెడ్డింగ్ రాస్తున్నా. ఇక నేను వెల్కమ్ టు సీఎస్ఎస్ అంటున్నా. ఇప్పుడు మళ్ళీ నేను గూగుల్‌కెళ్ళేసి నేను ఏదో డమ్మీ కంటెంట్ నేను తీసుకొని రాలేను. ఇక్కడే మనకు ఒక డమ్మీ కంటెంట్ జనరేట్ అవుతది. ఈ వ్యూలోనే అంటే ఈ వ్యూలో ఈ పారాగ్రాఫ్‌లో మనకి ఏదైనా డమ్మీ కంటెంట్ ఇవ్వాలంటే ఇక్కడ జస్ట్ ఓన్లీ లోరెమ్ అని రాయండి. ఎల్ఓఆర్‌ఈఎం అని రాయండి. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక డమ్మీ కంటెంట్ ఇచ్చేస్తది. స్వీట్. ఈ వ్యూ వచ్చేసి మనకు ఇలా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉంది అంటే మీకు ఇట్లా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉంది అంటే మన వ్యూలోకి కనిపించాలంటే ఈ వ్యూ మీద ఒకసారి క్లిక్ చేసి ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేయండి. ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేస్తే మీ వ్యూలోకి వస్తది కంటెంట్ మొత్తం. ఈ వ్యూ ఎక్స్‌టెన్షన్ దాటి వెళ్ళదు. ఓన్లీ మీ వ్యూలోకి వస్తది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో హెచ్1 ఇచ్చాను. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాను. ఇప్పుడు అవుట్‌పుట్‌కెళ్దాం. ఇక్కడ చూడండి. ఇది ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోయింది చూడండి. నేను రిఫ్రెష్ చేయలేదు దీన్ని. అంటే లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేసిన కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతూ ఉంటది. బట్ ఇక్కడైతే మీరు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తూ ఉంటేనే ఇక్కడ అవుతది. అంటే డైరెక్ట్‌గా ఓపెన్ చేసిన వాటిల్లో మీరు రిఫ్రెష్ చేస్తూనే ఉండాలి. పేజ్ అప్‌డేట్ అవ్వాలంటే. బట్ ఇక్కడ లైవ్ సర్వర్‌లో వచ్చేసి మీకు ఇక్కడ అప్‌డేట్ అయ్యి సేవ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ అప్‌డేట్ అయిపోద్ది పేజ్‌లో. అది లైవ్ సర్వర్ వల్ల అడ్వాంటేజ్ అన్నమాట మనకి. క్లియర్? క్లియర్ దిస్? నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ వన్ హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఏంటంటే హెడ్డింగ్స్ ఇవ్వడానికి. టు గివ్ ద హెడ్డింగ్స్. టు గివ్ ద హెడ్డింగ్స్ అన్నమాట. హెడ్డింగ్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం మనకు హెడ్డింగ్ ట్యాగ్స్. ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయంటే హెచ్1 టు హెచ్6 వరకు ఉన్నాయి. హెచ్1 టు హెచ్6 అంటే మనకు హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6. ఓన్లీ ఈ 6 హెడ్డింగ్సే ఉన్నాయి. ఈ అన్ని హెడ్డింగ్స్‌లో మనకు బిగ్గర్ హెడ్డింగ్ ఏందంటే హెచ్1 అన్నమాట. స్మాలర్ హెడ్డింగ్ ఏందంటే హెచ్6 అన్నమాట. ఓకే. బిగ్గర్ హెడ్డింగ్ అండ్ స్మాలర్ హెడ్డింగ్. సో నౌ సీ దిస్. నేనిక్కడ హెచ్1 ఇచ్చాను. ఇప్పుడు నేను హెచ్2 ఇవ్వాలనుకుంటున్నా. హెచ్2 రాస్తున్నా. ఇక్కడ మనకు వెల్కమ్ టు ఐలాండర్ అంటున్నా. వెల్కమ్ టు ఐలాండర్. సేమ్ ఇదే హెడ్డింగ్‌ని హెచ్3లో కూడా ఇవ్వాలనుకుంటున్నా. హెచ్3 తీసుకున్నా. అండ్ అదేవిధంగా ఇదే హెడ్డింగ్‌ని హెచ్4లో కూడా ఇవ్వాలనుకుంటున్నా. అదే హెడ్డింగ్‌ని హెచ్5లో కూడా ఇవ్వాలనుకుంటున్నా. హెచ్6లో కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ మనకి హెచ్1 కూడా ఇద్దాం. హెచ్2 పైన కూడా హెచ్1. ఎందుకంటే మనకు డిఫరెన్స్ చూద్దాం. ఇదే హెడ్డింగ్‌ని హెచ్1లో కూడా ఇద్దాం. హెచ్1 టు హెచ్6, హెచ్7, హెచ్8 ఇవి లేవన్నమాట. ఓన్లీ హెచ్1 టు హెచ్6 వరకే మాత్రమే ఉన్నాయి. హెచ్1 ఈజ్ ద బిగ్గర్ హెడ్డింగ్. హెచ్6 ఈజ్ ద స్మాలర్ హెడ్డింగ్. వన్ బై వన్ మనకి స్మాల్‌గా మనకి చేంజ్ అవుతుంటాయి. అంటే లిటిల్ బిట్ డౌన్, డిక్రీజ్ అవుతుంటది హెడ్డింగ్ సైజ్ అనేది. నౌ సీ దిస్. హెచ్1 బిగ్గర్ హెడ్డింగ్. హెచ్2 కంపేర్ టు హెచ్1తో పోలిస్తే కొద్దిగా స్మాల్. అదేవిధంగా దీంతో కంపేర్ చేసి ఇది స్మాల్. దీంతో కంపేర్ చేసి స్మాల్. దీంతో కంపేర్ చేసి స్మాల్. దీంతో కంపేర్ చేసి స్మాల్ అనమాట. ఇలా హెచ్1 టు హెచ్6 అనమాట మనకి. హెచ్1 టు హెచ్6 వరకు మనకు ఉంటుంది. ఓకే. క్లియర్? సో ఎక్కడ ఏది యూజ్ చేయాలనేసి డిపెండ్స్ మీ మీదే ఉంటుంది. ఏది ఎక్కడ యూజ్ చేయాలనేసి డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే.
ఇప్పుడు హెచ్టీఎంఎల్ అనేది స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేస్తుంది. స్ట్రక్చర్ అంటే ఇప్పుడు హెచ్2 కింద పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. హెచ్2 కింద పారాగ్రాఫ్ కావాలంటే ఒక పీ ట్యాగ్ రాస్తాం. ఏదైనా సరే ఒక డమ్మీ కంటెంట్ ఇచ్చేస్తున్నా. లోరమ్ అనేసి ఇచ్చాను. లోరమ్ అనేది ఇవ్వగానే డమ్మీ కంటెంట్ వస్తుంది. ఇప్పుడు హెచ్2 కిందే నాకు ఈ పారాగ్రాఫ్తో పాటు ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. ఇంకో పారాగ్రాఫ్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నేను ఈ పీ ట్యాగ్లోనే నేను కొద్ది స్పేస్ ఇచ్చేసుకొని ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా. పీ ట్యాగ్లోనే ఇలా స్పేస్ ఇచ్చేసుకొని ఇలా ఇవ్వాలనుకుంటున్నా లోరమ్. ఇక్కడ మనకి పారాగ్రాఫ్‌లో 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను చూడండి. పీలో 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను. ఇలా. ఇప్పుడిక్కడ 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను అంటే ఇది సింగిల్ పారాగ్రాఫ్ లాగే వస్తది మనకు. ఎందుకంటే ఈ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఏదైనా సరే స్పేసింగ్స్ ఉన్నాయి అంటే ఈ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఏమన్నా సరే స్పేసింగ్స్ ఉన్నాయి అంటే బ్రౌజర్ అనేది ఈ స్పేసింగ్స్‌ని రిమూవ్ చేస్తది. బ్రౌజర్ ఈ స్పేసింగ్స్ రిమూవ్ చేస్తది. ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడే గాని స్పేసింగ్స్ ఇవ్వలేదు. ఇక్కడ స్పేసింగ్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ గాని స్పేసింగ్స్ వస్తున్నాయి. అంటే ఈ స్పేసింగ్స్ అనేది ఏందంటే ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఈ ఎలిమెంట్స్‌కి ఉండే స్పేసింగ్స్ అన్నమాట. ఈ ఎలిమెంట్స్‌కి డిఫాల్ట్‌గా స్పేసింగ్స్ ఉన్నాయి. ఆ స్పేసింగ్స్ వల్ల మాత్రమే స్పేసింగ్స్ అప్లై అవుతున్నాయి. ఓకే. డిఫాల్ట్‌గా స్పేసింగ్స్ ఉన్నాయి. ఆ స్పేసింగ్స్ వల్ల మాత్రమే అప్లై అవుతున్నాయి. నేను ఇచ్చేది కాదు. ఇప్పుడు ఈ స్పేసింగ్స్ మనం రిమూవ్ చేసుకోవాలనుకుంటే సీఎస్ఎస్ నేర్చుకోవాలి. ఈ స్పేసింగ్స్ రిమూవ్ చేయాలంటే వి లెర్న్ సీఎస్ఎస్. సీఎస్ఎస్‌లోనే మనకు కనిపించే టెక్స్ట్ యొక్క స్పేసింగ్స్ గాని, స్టైల్స్ గాని ఏమైనా అప్లై చేయాలంటే మస్ట్ వి లెర్న్ సీఎస్ఎస్. ఓకే. హెచ్టీఎంఎల్‌లో ఓన్లీ స్ట్రక్చర్‌ని ప్రింట్ చేయడం నేర్చుకుంటాం. ఓకే. ఇప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ అనేది 2 పారాగ్రాఫ్స్ లాగా కావాలనుకుంటే అప్పుడు మీరేం చేయాలంటే ఒకటే పారాగ్రాఫ్‌లు ఇవ్వకుండా 2 పారాగ్రాఫ్స్‌లో ఇవ్వాలి. సీరీస్. ఒకటే పారాగ్రాఫ్ ఇవ్వకుండా 2 పారాగ్రాఫ్స్‌లో ఇవ్వాలి ఇక్కడ. ఓపెన్ ట్యాగ్ ఇది, క్లోజింగ్ ట్యాగ్ ఇది. ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇది పారాగ్రాఫ్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. నో సీరీస్. ఇట్స్ ఏ 2 పారాగ్రాఫ్. ఇది 1 పారాగ్రాఫ్, ఇది 1 పారాగ్రాఫ్. ఇట్స్ ఏ 2 పారాగ్రాఫ్స్ అన్నమాట మనకి. ఓకేనా? క్లియర్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? ఏమైనా డౌట్? ఇన్ కేస్ మీరు ఒకటే పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ ఒకటే పారాగ్రాఫ్‌లో ఇంకో కంటెంట్ ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ ఇంకో కంటెంట్ ఉంది మనకి. ఇక్కడ ఇంకో కంటెంట్ ఉంది. ఇలా ఇంకో కంటెంట్ ఉన్నప్పుడు మనకు ఈ పారాగ్రాఫ్‌కి, ఈ పారాగ్రాఫ్ మధ్యలో స్పేసింగ్ కావాలనుకున్నా. బ్రేక్ కావాలనుకున్నా. ఈ పారాగ్రాఫ్ అంటే ఈ లైన్‌కి, ఈ లైన్ మధ్యలో గ్యాప్ కావాలనుకుంటే వి యూజ్ బ్రేక్ ఎలిమెంట్ అన్నమాట. సో, బ్రేక్ ఎలిమెంట్ అనేది సింగిల్ ట్యాగ్ అన్నమాట. దేర్ ఈస్ నో క్లోజింగ్ ట్యాగ్. బీఆర్‌కి క్లోజింగ్ ట్యాగ్ లేదు. సో, ఎలిమెంట్స్ అనేది కొన్ని ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఎలిమెంట్స్‌కి సింగిల్ ట్యాగే ఉంటది. సింగిల్ ఓపెన్ ట్యాగ్ ఉంటది. ఇప్పుడు 1 బ్రేక్ ఈక్వల్ టు 1 లైన్ బ్రేక్ అన్నమాట. 1 బ్రేక్ ఈక్వల్ టు 1 లైన్ బ్రేక్. ఇక్కడ మనకేమైతదంటే 2 బ్రేక్స్ యూజ్ చేస్తే 2 లైన్ బ్రేక్స్ వస్తాయి. నౌ సీ థిస్. చూడండి. 2 లైన్ బ్రేక్స్. ఇన్ కేస్ 3 బ్రేక్స్ ఇస్తే 4 బ్రేక్స్ ఇస్తే 4 లైన్ బ్రేక్స్ వస్తాయి. కావాలంటే చూడండి. బిఆర్. ఇలా మనకు ఎన్ని లైన్ బ్రేక్స్ కావాలంటే అన్ని బ్రేక్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. సేమ్ అదే విధంగా మనకి ఈ బ్రేక్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్. దీనికి క్లోజింగ్ లేదు. ఇన్ కేస్ క్లోజింగ్ కావాలనుకుంటే సెల్ఫ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా దీని లోపలే ఎండింగ్‌లో కొద్దిగా స్పేసింగ్ ఇచ్చేసుకొని ఇలా సెల్ఫ్ క్లోజ్. ఎండింగ్ ఇచ్చేసుకొని ఇలా సెల్ఫ్ క్లోజ్. ఎండింగ్‌లో ఇచ్చేసుకొని ఇలా సెల్ఫ్ క్లోజ్. ఎండింగ్‌లో ఇచ్చేసుకొని సెల్ఫ్ క్లోజ్. ఇలా సెల్ఫ్ క్లోజ్ ఇవ్వచ్చు. ఓకే. సింగిల్ ట్యాగ్స్ ఎప్పుడన్నా వచ్చాయంటే కంపల్సరీ మీరు సెల్ఫ్ క్లోజ్ ఇవ్వండి. సో, చాలా ఇంపార్టెంట్ మనకి. క్లియర్? ఏమైనా డౌట్? ఏమైనా డౌటా? నెక్స్ట్. ఒక పేజ్‌లో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్‌ని ఎలా ప్రింట్ చేస్తాము అని చూసాం. హెడ్డింగ్స్‌ని, పారాగ్రాఫ్స్‌ని ఎలా ప్రింట్ చేస్తామని చేసాం. ఇప్పుడు మనకి ఒక పేజ్‌లో ఇమేజెస్‌ని ఎలా ప్రింట్ చేస్తామని చూద్దాం. ఇమేజెస్‌ని ఎలా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదైనా సరే విజిబుల్ అయ్యే కంటెంట్ ఓన్లీ బాడీ సెక్షన్‌లోనే ప్రింట్ చేయాలి. వేరే చోట మీరు ప్రింట్ చేయకూడదు. ఓన్లీ బాడీ సెక్షన్‌లోనే ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ బాడీ సెక్షన్‌లో టాప్‌లో నాకు ఇమేజ్ కావాలనుకున్నా. ఇక్కడ ఇమేజ్‌ని నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఇమేజ్‌ని మనం ప్రింట్ చేయాలి అనేసి అనుకుంటే ఐఎంజీ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఐఎంజీ ఫర్ ఇమేజ్ అన్నమాట. బట్ ఇమేజ్ అని ఫుల్ నేమ్ రాయకూడదు. ఇట్స్ ఐఎంజీ. నేను దీన్ని సెలెక్ట్ చేయంగానే ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి. ఎస్ఆర్‌సి అనేది, ఆల్ట్ అనేది.
ఇది ఎక్కడొచ్చాయంటే ఐఎంజీ అనేది ఓపెన్ ట్యాగ్. ఇట్స్ ఎ ఓపెన్ ట్యాగ్. దేర్ ఈస్ నో క్లోజింగ్ ట్యాగ్. ఇది క్లోజింగ్ కావాలంటే ఎండింగ్‌లో సెల్ఫ్ క్లోజ్ ఇవ్వాలి. ఇమేజ్ ఇచ్చినప్పుడు మనకి ఇలా ఎస్ఆర్‌సి అనేది ఇట్లా ఆల్ట్ అనేది ఇటు పక్క డబుల్ కోట్స్ వచ్చింది. వీటినేమంటారంటే అట్రిబ్యూట్స్ అంటాము. అట్రిబ్యూట్స్ అంటాం. సో, ఇక్కడ ఫస్ట్ మనకి అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ వల్ల యూజ్ ఏందంటే దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ టు గివ్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ టు ది ఎలిమెంట్. టు గివ్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ టు ది ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్‌కి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ అదే విధంగా ఈ ఎలిమెంట్ సింటాక్స్ ఎలా ఉంటదంటే నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్‌లో ఉంటది. వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్‌లో ఉంటది. నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్‌లో మనకుంటది. వాల్యూ ఎప్పుడు డబుల్ కోట్స్‌లోనే మనం ఇవ్వాలి. అండ్ అదే విధంగా ఈ అట్రిబ్యూట్స్ ఎక్కడ రాసామంటే వి రైట్ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. ఇన్ ద ఓపెన్ ట్యాగ్‌లోనే మనం రాస్తాం. అండ్ మెనీ అట్రిబ్యూట్స్ వి విల్ రైట్. మెనీ అట్రిబ్యూట్స్ వి విల్ రైట్. వి రైట్ అండ్ give single space in between attributes. Okay, attributes అంటే ఏంటంటే టు గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. ఇట్స్ సింటాక్స్ ఇస్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఫార్మాట్. నేమ్ అనేది ప్రీ డిఫైన్డ్ వర్డ్ అనమాట. ఈ వాల్యూలో మన ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ మనకు వి రైట్ అట్రిబ్యూట్స్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్. సో ఓపెన్ ట్యాగ్ లోపల మాత్రమే అట్రిబ్యూట్స్ రాయాలి. వి రైట్ మెనీ అట్రిబ్యూట్స్ అండ్ వి గివ్ సింగిల్ స్పేస్ ఇన్ బిట్వీన్ అట్రిబ్యూట్స్. సో నౌ సీ దిస్ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ రాశాం. ఈ ఎస్ఆర్సి అనేది ఇది నేమ్, ఇది వాల్యూ. వాల్యూ ఇప్పుడు డబుల్ కోట్స్లో ఉండాలి. వి రైట్ విత్ ఇన్ ద ఓపెన్ ట్యాగ్ ఓన్లీ. ఇది ఓపెన్ ట్యాగే. దెర్ ఇస్ నో క్లోజింగ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్లో మనం రాయాలి. దెర్ ఇస్ నో క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ కావాలంటే సెల్ఫ్ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి. వి రైట్ మెనీ అట్రిబ్యూట్స్. నా ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్సి అంటే ఇట్స్ ఏ సోర్స్ అనమాట. ఇమేజ్కి ఎస్ఆర్సి ఇస్తున్నాం. ఇట్స్ ఏ సోర్స్ అనే అట్రిబ్యూట్లో మనం ఇక్కడ ఎలా ఇవ్వాలంటే ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ రూపంలో ఇవ్వాలి. ఈ ఆల్ట్ అనేది ఏంటంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఏంటంటే ఈ ఇమేజ్ మన ప్రింట్ అవ్వకపోతే ఇక్కడ ఏ కంటెంట్ అయితే ఇస్తామో ఆ కంటెంట్ అనేది ఆ ఇమేజ్ ప్లేస్లో కనిపిస్తుంది. ఎందుకు ఇది ఎందుకు యూజ్ అనేసి నేను చెప్తాను. ఆల్ట్ అనే అట్రిబ్యూట్. సో ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే IMG1 ఇస్తున్నా. ఇక్కడ ఇమేజ్కి నేను నేమ్ ఇవ్వలేదు, ఏం ఫార్మేట్ ఇవ్వలేదు, జస్ట్ సింటాక్స్ రాశాను. ఇప్పుడు IMG1 ఇచ్చాను. ఇప్పుడు నేను అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకు IMG1 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు. ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేకపోతే ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో ఉండే టెక్స్ట్ వచ్చేసి ప్రింట్ అవుతుంది. మనకు ఏ టెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుందో దాన్ని బట్టి మనకు ఏ ఇమేజ్ ప్రింట్ అవ్వలేదు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పేజ్లో ఒక ఇమేజ్ ఉండదు. ఒక పేజ్లో మెనీ ఇమేజెస్ ఉంటాయి. చాలా ఇమేజెస్లో ఒక ఇమేజ్ మన ప్రింట్ అవ్వకపోతే ఏ ఇమేజ్ ప్రింట్ అవ్వలేదని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ ఆల్ట్ అనే అట్రిబ్యూట్లో మనం ఒక్కొక్క ఇమేజ్కి యూనిక్ నేమ్స్ ఇవ్వాలి. ఒక్కొక్క ఇమేజ్కి ఆల్ట్ అనే అట్రిబ్యూట్లో యూనిక్ నేమ్స్ ఇవ్వాలి, యూనిక్ వాల్యూస్ ఇవ్వాలి. అప్పుడు దాన్ని బట్టి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలం ఏ ఇమేజ్ మన ప్రింట్ అవ్వలేదనేసి. అన్నిటికీ సేమ్ నేమ్ ఇచ్చామంటే కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, సో ఫస్ట్ ఇమేజెస్ని ప్రింట్ చేయాలంటే మన దగ్గర ఇమేజెస్ ఉండాలి. ఆ ఇమేజెస్ ఎక్కడ ఉండాలంటే గుర్తుపెట్టుకోండి. ఆ ఇమేజెస్ ఎక్కడ ఉండాలంటే ఎక్కడైతే మనం ప్రింట్ చేయాలనుకుంటున్నామో అదే పాత్లో ఉండాలి, అదే ఫోల్డర్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనకి HTML క్లాస్ 2లోనే ఇమేజెస్ ఉండాలి. సీ దిస్. ఇక్కడ నేను గూగుల్కి వెళ్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ల్యాప్టాప్కి సంబంధించిన వెబ్సైట్ చేయాలనుకుంటున్నా. ల్యాప్టాప్స్ అనేసి నేను సెర్చ్ చేస్తున్నా. ల్యాప్టాప్కి సంబంధించిన వెబ్సైట్ చేయాలి కాబట్టి ల్యాప్టాప్కి సంబంధించిన ఇమేజెసే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఏదైనా బెస్ట్ ఇమేజ్ ఏదైనా ఉందంటే నేను డౌన్లోడ్ చేస్తాను. సో నౌ సీ దిస్. రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేయాలి?
మీరు ఎక్కడైతే ఆ ఫోల్డర్‌ని సేవ్ చేశారో, ఎక్కడైతే మీరు ఈ ఫోల్డర్‌ని సేవ్ చేశారో, ఆ ఫోల్డర్ దగ్గరికెళ్లి సేవ్ చేయాలి. నౌ సీ దిస్ హెచ్‌టీఎంఎల్ క్లాస్ 2లో నేను సేవ్ చేస్తున్నా. ఇక్కడ ఇచ్చిన నేమ్ అనేది మార్చుకోండి. వాళ్ళు ఇచ్చిన నేమ్ కాకుండా మన ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి. ఐఎంజీ1 ఇస్తున్నా. ఐఎంజీ1 నెక్స్ట్ సేవ్ ఇమేజెస్. ఇంతకుముందు ఎక్కడైతే సేవ్ చేశామో అక్కడ పాత్‌లోకి సేవ్ అయిపోద్ది. సీరీస్ ఫస్ట్ చెక్ చేసుకోండి. సేమ్ పాత్‌లో ఉందా లేదా? సేమ్ పాత్‌లో లేకపోతే ఇమేజెస్ ఎక్కడ సేవ్ అయినా వాటిని కట్ చేసి మీ ఫోల్డర్‌లో సేవ్ చేయాలి. ఇక్కడ నేను ఇమేజ్ 2కి వచ్చేసి ఐఎంజీ2 ఇస్తున్నా. అండ్ అదే విధంగా ఐఎంజీ3 ఇలా మనకు ఎన్ని ఇమేజెస్ కావాలనో అన్ని ఇమేజెస్ మీరు ప్రింట్ అంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఎంజీ4 ఐఎంజీ5 ఐఎంజీ6 సో ఇలా మనకి ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్ తీసుకోవచ్చు. ఐఎంజీ7 ఐఎంజీ8 ఐఎంజీ9 ఐఎంజీ10 సో 10 ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేశాను. 10 ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేశాను. సో ఇది కనిద్దాం, ఇది కానీ బాగానే ఉంది. ఐఎంజీ11 నౌ ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. ఫస్ట్ అవి మన దాంట్లో ఉన్నాయో లేదా చెక్ చేయండి. ఫస్ట్ ఇమేజెస్ అన్ని మన దాంట్లో ఉన్నాయో లేదా చూడండి. ఇమేజ్ టూల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఇమేజ్ నేమ్ ఐఎంజీ1 పక్కనే ఉంచండి ఫార్మేట్ డాట్ జేపీజీ. దిస్ ఈస్ ద ఫార్మేట్ అనమాట. ఇప్పుడు నేను వీటిలో ఏ ఇమేజ్ అయినా నేను యూజ్ చేసుకోవచ్చు. వీటిలో ఏ ఇమేజ్ అయినా నేను యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ డాట్ ఫార్మేట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ ఏంటంటే ఐఎంజీ1 డాట్ ఫార్మేట్ వచ్చేసి మనకు జేపీజీ అనేసి ఉంది. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. నౌ సీ దిస్ మీకు ఒక ఎక్స్టెన్షన్ నేను ఇన్స్టాల్ చేసినా మీకు ఇమేజ్ ప్రివ్యూ అనేసి. ఇమేజ్ ప్రివ్యూ అనేది మనకి ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్ పాత్ ఇచ్చాము అంటే, ఇది కరెక్ట్ పాత్ ఇచ్చాము అంటే ఈ ఇమేజ్ యొక్క వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సిరీస్ ఇమేజ్ యొక్క వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకే, ఆ ఎక్స్టెన్షన్ అనేది ఫస్ట్ క్లాస్లో మీరు చూడండి. ఆ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మనకి ఇవ్వడం వల్ల కరెక్ట్ పాత్ మనం ఇచ్చామంటే ఆ కరెక్ట్ పాత్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఇమేజ్ కరెక్ట్గా ప్రింట్ అయింది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా సిరీస్ రైట్ క్లిక్ అని ఓపెన్ చూడండి. సో మనకు ఎప్పుడైనా సరే ఇమేజెస్ అనేది క్లారిటీ ఉండే ఇమేజెస్ మాత్రం ఇవ్వండి. క్లారిటీగా ఉండే ఇమేజెస్ మాత్రం ఇవ్వండి. ఎలా పడితే అలా ఉండే ఇమేజెస్ ఇవ్వద్దు. సో నాకు ఇది అంత అట్రాక్టివ్గా అనిపించలేదు. ఐఎంజీ11 ఇస్తున్నా. ఐఎంజీ11 డాట్ వెబ్పి చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో ఐఎంజీ11 డాట్ వెబ్పి. నా సీరీస్ అవుట్పుట్ ఇట్స్ గుడ్ లుకింగ్. అంటే కంపేర్ టు ముందు ఇమేజ్తో పోతే గుడ్ లుకింగ్. ఇప్పుడు ఇది ఇమేజ్ వచ్చేసి మనకు జస్ట్ కొద్ది వరకు వచ్చింది. అంటే ఇది ఏంటంటే డిఫాల్ట్గా ఉండే హైట్ విడ్త్. అంటే ఈ ఇమేజ్కి డిఫాల్ట్గా ఉండే హైట్ విడ్త్. బట్ నాకు ఇమేజ్ వచ్చేసి ఫుల్ విడ్త్ కావాలనుకుంటున్నా. ఇమేజ్ అనేది ఫుల్ విడ్త్ కావాలి. ఇప్పుడు ఫుల్ విడ్త్ కావాలనుకుంటే ఈ ఇమేజ్కి ఇంకా అడిషనల్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఆ అడిషనల్ అట్రిబ్యూట్ ఏంటంటే కొద్దిగా స్పేస్ ఇస్తున్నా, ఎండింగ్లో విడ్త్ రాస్తున్నా. విడ్త్ ఒక స్క్రీన్ మొత్తం కావాలంటే స్క్రీన్ మొత్తం మనకు 100% ఉంటుంది. మీరు 100% ఇస్తే ఆ స్క్రీన్ మొత్తం మనకు వస్తుంది. నా సీరీస్ స్క్రీన్ మొత్తం వచ్చింది. బట్ హైట్ అనేది చేంజ్ అయిపోయింది. హైట్ బట్ నాకు ఇంత హైట్ వద్దు, నాకు కొద్దిగా హైట్ తగ్గించుకోవాలనుకుంటా. అప్పుడు హైట్ తగ్గించుకోవాలనుకుంటే మీరు హైట్ అనేసి ఇవ్వండి. బట్ హైట్ అనేది 100% ఇవ్వద్దు, ఇలా ఇవ్వద్దు. అది చాలా మిస్టేక్ అనమాట. ఆ పర్సంటేజ్ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. హైట్ని పిక్సెల్స్లో ఇవ్వండి. ఇప్పుడు మీకు 100 పిక్సెల్ ఇచ్చా అనుకోండి హైట్ చూడండి, 100 పిక్సెల్. కానీ నాకు అంత అగ్లీగా ఉంది. నేను ఇక్కడ 400 పిక్సెల్ ఇస్తున్నా. ఓకే, బెటర్ కంపేర్ టు దిస్. ఇంకా కొద్దిగా ఇవ్వాలనుకుంటున్నా 450 పిక్సెల్. ఇలా కంపేర్ చేసుకొని ఏదైతే మీ లుకింగ్ గుడ్లో అంటే ఈ లుకింగ్లో బాగుందో అలా ఇచ్చేయండి. ఇప్పుడు నాకు ఇంత వద్దు, నాకు విడ్త్ ఇంత వద్దు, నాకు విడ్త్ తగ్గించుకోవాలనుకుంటున్నా. అప్పుడు మీరు పర్సంటేజ్ తగ్గించాలనుకుంటే 50% ఇవ్వండి. 50%. అదేవిధంగా నాకు 80% కావాలంటే 80% ఇవ్వండి.
ఇలా మీరు స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే వీ కెన్ గివ్ 100%. బట్ హైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇట్స్ ఏ 450 పిక్సెల్. ఓకే, నౌ సీ దిస్ అవుట్పుట్ ఇలా. నౌ ఇదేంటంటే ఒక బ్యానర్ ఇమేజ్ అనమాట. ఇక్కడ బ్యానర్ ఇమేజ్. ఇప్పుడు నేను ఈ వెల్కమ్ ఐలాండర్ కింద నాకు ఇంకో ఇమేజ్ కావాలనుకున్నా. ఇక్కడ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇమేజ్ ట్యాగ్ రాస్తాం. ఇక్కడ మనం ఎవ్రీ టైం మనము ఇవన్నీ రాయాలన్నా అంటే రాయకుండా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ఎక్కడైతే ఉందో అదే పాత్లోనే ఇమేజెస్ కూడా ఉన్నాయి. అదే పాత్లో ఇమేజెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే డాట్ స్లాష్ అని ఇస్తే అదే పాత్రలో ఉండే ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ పాత్లో ఎస్ఆర్సీలో డాట్ స్లాష్ అనేది ఇచ్చాము అంటే ఆ పాత్లో ఉండే ఫైల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఇమేజ్ 10 నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇమేజ్ 10 నా సీస్ అవుట్పుట్ చూడండి, ఇమేజ్ 10. ఓకే, సో ఇమేజ్ 10 కావాలంటే ఇక్కడ ఇద్దాం, మనకి టాప్లో ఇద్దాం. మనకు కావాలంటే ఇక్కడ ఇమేజ్ 10, ఇది ఇమేజ్ 10 అండ్ ఇక్కడ ఇమేజ్ 11 ఇస్తున్నాం. కొద్దిగా నీట్గా ఉండేది మనకి ఇద్దాం. ఇట్స్ ఇమేజ్ 11. కానీ ఇట్స్ గుడ్ లుకింగ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి నీట్గా ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి నాకు విడ్త్ అనేది మనకు పిక్సెల్స్ అని ఇవ్వచ్చు. విడ్త్ 400 పిక్సెల్ ఇస్తున్నా అండ్ హైట్ 400 పిక్సెల్ ఇస్తాను. ఎప్పుడైనా రెండు వాల్యూస్ ఈక్వల్గా ఇచ్చామంటే ఆ పిక్ అనేది మనకు అంత నీట్గా కనిపించదు. 400 పిక్సెల్ ఇస్తే మనకు అంత అట్రాక్టివ్గా కనిపించదు. చూడండి ఇలా ఉంది. ఎప్పుడైనా అట్రాక్టివ్గా కనిపించాలంటే హైట్ని తగ్గించుకోండి. హైట్ని నేను 300 పిక్సెల్ ఇస్తున్నా, విడ్త్ని 600 పిక్సెల్ ఇస్తున్నా. విడ్త్ ఎక్కువ ఇవ్వండి, హైట్ తక్కువ ఇవ్వండి. నా సీస్ ఇట్స్ గుడ్ లుకింగ్. ఇలా కనిపిస్తుంది ఎప్పుడైనా. ఓకే, నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు విడ్త్ని మనం పిక్సెల్స్లో ఇవ్వచ్చు, పర్సంటేజ్లో ఇవ్వచ్చు. బట్ విడ్త్ని మాత్రమే పర్సంటేజ్ ఇవ్వండి. విడ్త్ని మాత్రం స్క్రీన్ మొత్తం కావాలంటే పర్సంటేజ్ ఇవ్వండి. బట్ కొద్దిగా కావాలనుకుంటే మీరు పిక్సెల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పిఎక్స్ అని రాయకపోయినా పిఎక్స్ అని రాయకుండా నెంబర్ ఇచ్చినా ఇట్ కెన్ ట్రీట్ యాజ్ ఏ పిక్సెల్స్ యూనిట్ అనమాట. బట్ ఓన్లీ అట్రిబ్యూట్స్లోనే మీరు నెంబర్ ఇస్తే ఇట్ కెన్ ట్రీట్ యాజ్ ఏ పిక్సెల్స్. బట్ మీరు అలవాటు చేసుకోండి, పిక్సెల్స్ ఇవ్వడానికి అలవాటు చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద డౌన్లో నేను ఒక ఇమేజ్ గ్యాలరీ ఇవ్వాలనుకున్నా, మల్టిపుల్ ఇమేజెస్ ఇవ్వాలనుకున్నా. ఐఎంజీ తీసుకున్నా, .img1 ఇస్తున్నా. బట్ ఇక్కడ ఆల్ట్ ట్యాగ్లో మీరు ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఇస్తున్నారో ఆ ఇమేజ్ నేమ్ ఇచ్చేయండి, మీకు బాగుంటుంది. img11, img10, నెక్స్ట్ ఇక్కడ img1. సో ఇక్కడ మనకి క్లోజ్ అయిపోయింది. నా సీస్ అవుట్పుట్ చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి హైట్ విడ్త్ నేను అప్లై చేయాలనుకున్నా. హైట్ ఒక 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా విడ్త్ 200 పిక్సెల్. ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి ఇంతే ఇవ్వాలనుకుంటున్నా. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ ఇస్తున్నా, .img2. నెక్స్ట్ ఇక్కడ మనకి img2 అనే ఆల్ట్ వాల్యూ ఇస్తున్నా. సేమ్ నాకు అన్ని ఇమేజెస్కి సేమ్ హైట్ విడ్త్ కావాలనుకున్నా. నా సీరీస్ అండ్ అదేవిధంగా మనకి 3, 4, 5 ఇలా మనకి. సో ఇక్కడ మనకు ఇమేజ్ 3 చూడండి, ఇమేజ్ 3 ఇక్కడ ఇమేజ్ 3. నెక్స్ట్ అదేవిధంగా స్లాష్ అనేసి ఇస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఇమేజ్ 4 ఇక్కడ ఇమేజ్ 4. నెక్స్ట్ అదేవిధంగా .image 5 ఇక్కడ మళ్ళీ ఇమేజ్ 5. నా సీస్ అవుట్పుట్ డౌన్కి వస్తే నా సీస్ చూడండి. ఇమేజెస్ అన్నీ మనకు సైడ్ బై సైడ్ వచ్చాయి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్డింగ్స్ అన్నీ 1 by 1 వచ్చాయి. ఇమేజెస్ అన్నీ సైడ్ బై సైడ్ వచ్చాయి. ఓకే, హెడ్డింగ్స్ అన్నీ 1 by 1, పారాగ్రాఫ్స్ అయినా 1 by 1 వచ్చాయి. బట్ ఇమేజెస్ సైడ్ బై సైడ్ వచ్చిందంటే ఇక్కడ ఎలిమెంట్స్కి 2 types ఆఫ్ ఫంక్షనాలిటీ ఉంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో వర్డ్ ఏంటంటే ఎలిమెంట్స్ ఫంక్షనాలిటీ. 2 types. One is a inline element, so one is a block level elements. Okay, block level elements.
సెకండ్ వన్ ఈజ్ ద ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. అంటే ఎలిమెంట్స్ ఆర్ టూ టైప్స్. ఎలిమెంట్స్ ఆర్ టూ టైప్స్ అనమాట. దాంట్లో ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే 1 బై 1 ప్రింట్ అవుతుంది. 1 బై 1 ప్రింట్ అవుతుంది. మీరు ఎక్కడైనా ఇవ్వండి బ్లాక్ లెవెల్ అయితే 1 బై 1 ప్రింట్ అవుతుంది. ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇట్ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ఎంటైర్ విడ్త్ తీసుకుంటుంది మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అదే ఇన్లైన్ ఎలిమెంట్ అయితే ఇట్ కెన్ డిస్ప్లే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది 1 బై 1 ప్రింట్ అవుతుంది. ఇన్లైన్ ఎలిమెంట్ ఎందుకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది అంటే ఇట్ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ ఓన్లీ కంటెంట్ విడ్త్. ఆ కంటెంట్కి ఎంత అయితే విడ్త్ ఉంటుందో అంత విడ్త్ మాత్రమే తీసుకుంటుంది. ఎక్స్ట్రా విడ్త్ అనేది తీసుకోదు ఇన్లైన్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ దాంట్లో కంటెంట్ కొద్దిగా ఉన్నా సరే ఎంటైర్ విడ్త్ తీసుకుంటుంది. అందుకోసమే మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే 1 బై 1 ప్రింట్ అవుతాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతున్నాయంటే ఇమేజెస్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్, హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్రేక్ ట్యాగ్ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఎందుకంటే ఇట్ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎంటైర్ విడ్త్. వన్ బ్రేక్ ట్యాగ్ అనేది ఒక ఎంటైర్ విడ్త్ తీసుకుంటుంది. బ్రేక్ ట్యాగ్ ఆల్సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, నౌ ఇక్కడ ఇమేజెస్ అన్ని కొద్ది వరకు మాత్రమే ప్రింట్ అయినాయి. ఈ స్పేసింగ్ అంతా నేను షేర్ చేయాలనుకున్నా. ఇటుపక్క నేను షేర్ చేయాలనుకున్నా. ఇటుపక్క షేర్ చేయాలనుకుంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ ఒక ట్యాగ్ అంటూ తీసుకోవాలి. ఈ ఎలిమెంట్ అన్నిటికీ ఒక పేరెంట్ ట్యాగ్ తీసుకోవాలి. అందుకోసం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని నేను కట్ చేస్తున్నా, Ctrl+X. ఈడ ఒక ట్యాగ్ రాస్తున్నా. ఏంటి ఆ ట్యాగ్ అంటే సెంటర్ ట్యాగ్ అనమాట. ఈ ఎలిమెంట్ లోపల మనకి ఏ ట్యాగ్స్ ఇచ్చినా ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఇవ్వాలి. ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చేసి మనకి ఇవ్వాలి. ఇట్స్ ఏ సెంటర్ ట్యాగ్ అనేది ఏంటంటే ఈ కంటెంట్ మొత్తాన్ని సెంటర్ లెగ్ మూవ్ చేస్తుంది. ఏదైనా సరే మనకు సెంటర్ లెగ్ మూవ్ చేయాలంటే వి యూజ్డ్ సెంటర్ ట్యాగ్ అనమాట. ఈ సెంటర్ ట్యాగ్ ఆల్సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎంటైర్ విడ్త్ను ఆక్యుపై చేసుకుంటుంది. క్లియరా? నెక్స్ట్ క్లియర్ అన్న. ఇప్పుడు నేను 2 ఇమేజెస్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ కింద నేను 2 ఇమేజెస్ ఇస్తాను. img డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్. ఇక్కడ ఇమేజ్ 7 ఇస్తున్నా. ఇమేజ్ 7. ఈ ఇమేజ్ 7కి విడ్త్ ఎంత ఇస్తానంటే 50% ఇస్తాను. అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి నేను ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాను. సేమ్ ఇదే హైట్ విడ్త్తో ఇంకో ఇమేజ్ని ఇవ్వాలనుకుంటున్నా. ఇమేజ్ 8 ఇద్దాం. ఇమేజ్ 8. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ నేను 50-50 ఇస్తున్నాను కదా, నాకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏమవుతాయంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వవు. ఎందుకంటే ఎవ్రీ ఎలిమెంట్కి కొద్దిగంటూ స్పేసింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్కి కూడా మనకు కొద్దిగా స్పేసింగ్ ఉంది. చూడండి, ఇక్కడ ఏదైనా సరే మనకు సైడ్ బై సైడ్ ఇమేజెస్ మన ప్రింట్ అయినా వాటికంటూ కొద్దిగా స్పేసింగ్ ఉంది. స్పేసింగ్ లేకపోతే ఇక్కడ స్పేసింగ్ అప్లై అవ్వదు. స్పేసింగ్ ఉంది కాబట్టి ఇక్కడ స్పేసింగ్ అప్లై అవుతుంది ఇమేజెస్ మిడిల్లో. ఇప్పుడు ఈ కేసెస్లో ఇమేజెస్ మనకు 50-50 ఇచ్చి 50+ ఈ స్పేసింగ్, అప్పుడు మనకి ఏమైందంటే 100% కంటే ఎక్కువ అయిపోతుంది. బట్ మన టోటల్ స్క్రీన్ విడ్త్ 100%. ఇక్కడ మన 50-50 అండ్ ఈ స్పేసింగ్ వస్తుంది కాబట్టి 100 కంటే ఎక్కువ అయిపోతుంది. అందుకోసం కిందికి వచ్చింది. అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొద్దిగా డౌన్ అంటే కొద్దిగా తగ్గిస్తాను. నేను 48 ఇద్దాం. 48 ఇద్దాం. 2 ఈక్వల్గా ఇద్దాం. ఇట్ కెన్ సే. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ఎగ్జాక్ట్ సెంటర్ కావాలంటే మీరు 48 కానీ 40 ఇద్దాం. 40 ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ఎగ్జాక్ట్గా సెంటర్ లెక్క కావాలనుకుంటే ఈ సెంటర్ ట్యాగ్ వి యూజ్ ఇట్ యాజ్ ఏ సెంటర్ ట్యాగ్. సెంటర్ ఇట్స్ లుక్ గుడ్. క్లియర్ అప్ టు నౌ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ HTML క్లాస్ 2 ఓకే. మనకి ఇది స్మాల్ ప్రాజెక్ట్కి నేను 11 ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఇమేజెస్ మల్టిపుల్ మనం డౌన్లోడ్ చేస్తాం. ఒక వెబ్ పేజ్కే నేను 11 ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను అంటే ఒక బిగ్గర్ ప్రాజెక్ట్కి చాలా ఇమేజెస్ డౌన్లోడ్ చేశాను. ఆ ఇమేజెస్ అన్నిటిని సేమ్ పాత్లో నేను సేవ్ చేశాను అంటే నా ఫైల్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఉండదు. ఓకే, నా ఫైల్ స్ట్రక్చర్ క్లియర్గా ఉండదు.
నేను అందుకోసం ఏం చేస్తున్నా అంటే, ఇదే ఫోల్డర్‌లో నేను ఇమేజెస్ అన్నిటిని సెపరేట్‌గా నేను స్టోర్ చేద్దాం అనుకున్నా. ఇమేజెస్ అనే ఫోల్డర్ తీసుకొని, ఆ ఇమేజెస్‌లో ఇవ్వాలనుకుంటున్నా. ఇమేజెస్‌లో ఇవ్వాలంటే మీరేం చేస్తారంటే, ఇక్కడ చూడండి ఒక ఇమేజ్‌ని క్లిక్ చేయండి. కంట్రోల్ పట్టుకొని రిమైనింగ్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకొని రిమైనింగ్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేయండి. పొరపాటున వేరేది మీరు సెలెక్ట్ చేశారు, ఇది వద్దు అనుకుంటే కంట్రోల్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోద్ది. ఓకే. ఇక్కడ చూడండి పొరపాటున నేను క్లిక్ చేశాను అంటే కంట్రోల్ పట్టుకొని మళ్ళీ అది క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయిన వాళ్ళ మీద అంటే ఈ సెలెక్ట్ అయిన వాటి మీద కంట్రోల్ తీసేసి జస్ట్ డ్రాగ్ చేయండి. లెఫ్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ చేయండి. ఇమేజెస్‌లోకి డ్రాగ్ చేయండి. చూడండి ఇమేజెస్. ఇక్కడ మీరు మెసేజ్ చదవండి. ఆర్ యూ ష్యూర్ టు వాంట్ టు మూవ్ టు ద ఫాలోయింగ్ ఫైల్స్. యెస్. మూవ్ అయిపోయింది. ఇప్పుడు మన ఇమేజెస్ అన్నీ ఎక్కడున్నాయి? ఇమేజెస్ ఫోల్డర్‌లో ఉన్నాయి. బట్ మనకు కరెంట్ పాత్‌లో ఉన్నాయి అంటే, కరెంట్ పాత్‌లో ఉన్నాయంటే ఇక్కడ పాత్ ఇచ్చాం. డాట్ స్లాష్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు మనకు కరెంట్ పాత్‌లు లేవు. కరెంట్ పాత్‌లు లేవు. మనం చూడండి. అప్పుడు ఇమేజెస్ అన్నీ ఎర్రర్ వస్తాయి. చూడండి ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు. ఏ ఇమేజ్ మనకు ప్రింట్ అవ్వలేదు దాని మీనింగ్ ఏందంటే, మన పాత్ అనేది రాంగ్‌గా ఉంది. మన పాత్ అనేది రాంగ్‌గా ఉంది. ఇక్కడ డైరెక్ట్ నేమ్ ఇచ్చామంటే సేమ్ పాత్‌లున్నాయి. ఈ home.html ఎక్కడైతే ఉందో అదే పాత్‌లో ఇమేజెస్ ఉన్నాయని దాని మీనింగ్. బట్ ఇప్పుడు మనకు home.htmlలో మనకి ఇమేజెస్ ప్రింట్ చేయాలంటే ఇక్కడి నుంచి మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడి నుంచి మనం ఇమేజెస్ ఎక్కడున్నాయి ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడి నుంచి ఎక్కడున్నాయి? ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కరెంట్ పాత్ నుంచి ఇమేజెస్‌లోకి వెళ్ళాలి. కరెంట్ పాత్ అంటే దాని మీనింగ్ డాట్ స్లాష్. డాట్ స్లాష్ అని పెట్టగానే మనకి చూడండి ఇక్కడ ఇమేజెస్ పాత్ కూడా కనిపిస్తుంది. ఇమేజెస్ ఇక్కడ 10th అనే ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. 10th అనే ఇమేజ్. దట్స్ ఇట్. నౌ సీ దిస్ డాట్ ఇమేజెస్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ 10th. సేమ్ ఇక్కడ 11th ఇమేజ్ కావాలంటే డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ 11th. అదే 7th ఇమేజ్ కావాలనుకుంటే డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ 7th. ఇప్పుడు ఇక్కడ డాట్ స్లాష్ అని తీసేసినా మీకు వస్తుంది అవుట్పుట్. డాట్ స్లాష్ తీసేసినా వస్తుంది. బట్ మీరు ప్రొఫెషనల్‌గా నేర్చుకుంటున్నారు కాబట్టి డాట్ స్లాష్ ఇవ్వండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 8. ఇక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నీట్‌గా. ఇప్పుడు మనకు 1, 2, 3, 4, 5 కావాలంటే ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తాను మళ్ళీ ఎందుకులే చూడండి. డాట్ ముందు ఇమేజ్ స్లాష్ ఇస్తాను. స్లాష్ ఇలాగ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్. నౌ సీ దిస్ ఇక్కడ మనకు వ్యూ కనిపిస్తుంది. అంటే మనకి ఇమేజెస్ అన్నీ కరెక్ట్‌గా వస్తున్నాయి. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇవ్వండి. క్లియర్? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ అన్న. సో మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే సేమ్ హోమ్ అనే ఇమేజ్ అంటే హోమ్ అనే పేజ్ నేను క్రియేట్ చేశాను. అదేవిధంగా ఒక 2, 3 పేజెస్ మీరు క్రియేట్ చేయండి. దాంట్లో ఏదైనా సరే ఎనీ కంటెంట్, ఎనీ ఇమేజెస్, ఎనీ పారాగ్రాఫ్స్ మీరు ప్రింట్ చేసుకొని రండి. ఓకే. ఏదైనా 2, 3 పేజెస్‌ని క్రియేట్ చేయండి. ఆ 2, 3 పేజెస్‌లో మీకు నచ్చిన కంటెంట్, మీకు నచ్చిన ఇమేజెస్, మీకు నచ్చిన పారాగ్రాఫ్స్ మీరు ఇవ్వండి. ఇప్పుడు ఇదే పాత్‌లో ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలంటే జస్ట్ HTML క్లాస్ రూమ్ క్లిక్ చేశాను. ఒక న్యూ ఫైల్ తీసుకున్నా. ఇప్పుడు నేను అబౌట్ పేజ్‌ని క్రియేట్ చేయాలంటే about.html. ఇప్పుడు ఏదైనా కంటెంట్ ఇవ్వాలంటే HTML స్ట్రక్చర్ ఇవ్వాలి ఫస్ట్. దీనికంటూ టైటిల్ మనం మార్చాలి. ఇట్స్ అబౌట్ పేజ్ కాబట్టి అబౌట్ అని రాస్తున్నా. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయండి. కంటెంట్ స్టార్ట్ చేయండి. ఏది రాయాలనో అట్లా రాసుకోండి. ఇప్పుడు HTMLలో మనకు కామెంట్స్ అనేవి ఉన్నాయి. కామెంట్స్ అనేది ఏంటంటే మనం కోడ్ దేనికోసం రాసామో జస్ట్ ఒక కామెంట్ లాగా రాసుకోవడం. ఆ కామెంట్స్ ఎలా రాస్తామంటే లెస్ దాన్, నాట్ సింబల్, డబుల్ హైఫన్. ఇక్కడ ఓపెన్ ట్యాగ్ రాయగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్‌గా అయిపోద్ది. ఓపెన్ ట్యాగ్ ఇక్కడి నుంచి ఇక్కడ రాయగానే ఆటోమేటిక్‌గా ఇది క్లోజ్ అయిపోద్ది. ఈ మిడిల్‌లో మీరు రాయాలి. ఇట్స్ ఏ కామెంట్. ఈ మిడిల్‌లో. ఈ కామెంట్స్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. ఓకే. అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. మన కోడ్‌ని కామెంట్‌లో పెట్టుకోవడానికి గానీ, లేదనుకోండి మనం దేనికోసం మనకు కంటెంట్ రాసామని తెలుసుకోవడానికి కానీ మనం కామెంట్స్ అనేవి రాస్తాము. ఓకే. నౌ సీ ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే ఈ కేస్‌లో కామెంట్స్ రాసాం కదా! సపోజ్ ఇదేంటంటే బ్యానర్ ఇమేజ్ అని రాద్దాం అనుకున్నాం. బ్యానర్ ఇమేజ్ అని రాయాలనుకున్నాం. ఇట్స్ ఏ బ్యానర్ ఇమేజ్. సేమ్ అదే విధంగా ఇది ఇంకొక టైప్ అంటే ఇది ఇంకొక దానికి సంబంధించింది. ఇది ఇంకొక కంటెంట్‌కి సంబంధించింది అనుకోండి. ఇక్కడ నేను ఇంకొక కామెంట్ రాయాలనుకుంటే ఇక్కడ చూడండి. ఈ కేస్‌లో నేను ఏం చేస్తానంటే సపోజ్ CSS స్టైల్స్, CSS కంటెంట్ ఇలా రాయాలనుకోండి. అంటే జస్ట్ మనకి ఇలా రాయాలనుకోండి. అంటే ఇది దేనికోసం రాశాను అని చెప్పుకోవడానికనమాట. ఈ కామెంట్స్ అనేది ఇండికేషన్ మనది ఏ కోడ్ అంటే ఏది రిలేటెడ్ స్ట్రక్చర్
అని తెలుసుకోవడానికి తెలుస్తాం. లేదు ఇప్పుడు ఈ కంటెంట్ అనేది నేను హైడ్ చేయాలనుకుంటున్నా. ప్రెజెంట్ నాకు అవసరం లేదు. ఈ కంటెంట్ ప్రెజెంట్ నాకు అవసరం లేదు. ఫ్యూచర్‌లో నాకు అవసరం ఉంది. అలాంటి కేస్‌లో కూడా మీరు ఈ కంటెంట్‌ని కామెంట్‌లో పెట్టుకోవచ్చు. కామెంట్‌లో పెట్టుకోవాలంటే ఎప్పుడైనా సరే మీరు ఎండింగ్ ట్యాగ్స్ ముందు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నేను కామెంట్‌లు ఇవ్వాలనుకుంటున్నా. కామెంట్‌లు ఇవ్వాలంటే డబుల్ హైఫన్ గ్రేటర్ దాన్ ఇలా డబుల్ హైఫన్ గ్రేటర్ దాన్. ఇప్పుడు స్టార్టింగ్ ఐకాన్ ఇవ్వండి. లెస్ దాన్ నాట్ సింబల్ డబుల్ హైఫన్. ఓకే. కామెంట్స్. ఇప్పుడు ఈ కంటెంట్ అనేది మనకు కామెంట్ అయింది. ఈ కంటెంట్ కామెంట్ అయింది. ఇప్పుడు ఈ కంటెంట్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. కంటెంట్ అవుట్‌పుట్‌లో మనకు ప్రింట్ అవ్వదు. నోటీస్ కంటెంట్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు అది. ఎప్పుడైనా మీకు కావాలనుకుంటే జస్ట్ ఈ కామెంట్ లైన్స్ ఈడ క్లోజింగ్ ట్యాగ్ అండ్ ఇక్కడ ఓపెన్ ట్యాగ్. ఈ 2 తీసేసామంటే మళ్ళీ మన కంటెంట్ అనేది యాజ్ యూజువల్ మనకు కనిపిస్తది. ఓకే. రిమెంబర్ పర్పస్ మనం దేనికోసం కోడ్ రాసామనేసి దాని పర్పస్ యూజ్ అవుతది. అండ్ అదే విధంగా దీన్ని కామెంట్‌లో చేసుకోవడం మనకి యూజ్ అవుతది. ఓకే. క్లియర్ దిస్? ఏమైనా డౌట్ ఉందా అప్ టు నౌ? ఏమైనా డౌట్? ఓకే. ఇప్పుడు నేను ఎవ్రీడే చెప్తున్న క్లాసెస్ వచ్చేసి మీకు సెండ్ చేస్తాను. ఎలా సెండ్ చేస్తానంటే ఇప్పుడు దీన్ని విన్రార్ సాఫ్ట్‌వేర్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోమని చెప్పా. ఆ విన్రార్ సాఫ్ట్‌వేర్‌ది నేను ఏం చేస్తానంటే జస్ట్ ఈ ఫోల్డర్‌ని నేను జస్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసుకొని విన్రార్‌లోకి వెళ్తాను. ఈ విన్రార్‌లో మనం చూడండి యాడ్ టు అచీవ్. యాడ్ టు అచీవ్ ఇట్లా విన్రార్ మీకు సింబల్ కనిపిస్తది ఇక్కడ. ఇట్లా రైట్ క్లిక్ ఇవ్వగానే సింబల్ కనిపిస్తది. ఇలా సింబల్ మీద నీకు హోవర్ చేయగానే ఇక్కడ యారో మార్క్ వస్తది. యాడ్ టు అచీవ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ జిప్ అని సెలెక్ట్ చేయండి. జిప్ ఫైల్ సెలెక్ట్ చేయండి. రేర్ కంటే జిప్ బెస్ట్ అనమాట. జిప్ సెలెక్ట్ చేయండి. ఓకే చేయండి. చూడండి ఇలా. ఇప్పుడు ఈ ఫైల్‌ని మీకు సెండ్ చేస్తాను వాట్సాప్‌లో. మీరు వాట్సాప్‌లో ఇది ఓపెన్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. నేను సెండ్ చేసే ఫైల్ మీకు వాట్సాప్‌లో ఓపెన్ అవ్వదు. మీరు మీ సిస్టమ్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇది సేవ్ చేస్తారు ఎక్కడో చోట. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఫైల్ అంతా తీసేస్తాను. ఇక్కడ నేను డిలీట్ చేశాను. డిలీట్ చేశాను. ఇప్పుడు ఈ క్లాస్ 2 అనేది మీకు మీ సిస్టమ్‌లో విన్రార్ సాఫ్ట్‌వేర్ ఉంటేనే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరు. విన్రార్ సాఫ్ట్‌వేర్ కూడా మీ దాంట్లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫోల్డర్‌ని డైరెక్ట్‌గా ఎవరికి సెండ్ చేయలేం. ఒక ఫోల్డర్‌ని డైరెక్ట్‌గా ఎవరికి సెండ్ చేయలేం కాబట్టి దాన్ని మనం జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేస్తాం. జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేసిన తర్వాత జిప్ ఫైల్‌ని ఎవరికైనా సెండ్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ ఫైల్స్ దీంట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయంటే మల్టిపుల్ ఫైల్స్‌ని మనం ఒక ఫోల్డర్‌లో పెట్టి జిప్ చేయాలి. ఆ ఫోల్డర్‌ని జిప్ చేయాలి. ఆ జిప్ ఫైల్‌ని మనం సెండ్ చేస్తే ఇలా ఉంటది. ఇప్పుడు ఈ జిప్ ఫైల్‌లో ఉండే ఫైల్స్ నాకు నార్మల్‌గా కావాలి. నార్మల్ ఫోల్డర్‌గా కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడే ఉంటది. విన్రార్ ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఇక్కడ మనకి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేస్తే ఇదే పాత్‌లో మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోద్ది. మళ్ళీ నార్మల్ ఫోల్డర్‌కి వస్తది. ఇప్పుడు ఈ నార్మల్ ఫోల్డర్ మనం ఓపెన్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్. మన అవుట్‌పుట్ చూడాలంటే జస్ట్ క్లిక్ చేస్తే అవుట్‌పుట్‌కెళ్తాం. క్లిక్ చేస్తే అవుట్‌పుట్‌కెళ్తాం. లేదు దీన్ని విజువల్ స్టూడియో కోడ్‌లో ఓపెన్ చేసుకోవాలి అని కోడ్ చూడాలి అనుకుంటే ఈ పాత్ మీద క్లిక్ చేస్తాం. సీఎండీ అని క్లిక్ చేస్తాం. ఎంటర్ ఇస్తాం. అండ్ కోడ్ స్పేస్ డాట్ ఎంటర్. నోటీస్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇలా కోడ్ చూసుకోవాలంటే ఇలా కోడ్ చూస్తాం. అవుట్‌పుట్ చూడాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇస్తాం. అండ్ ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్. లైవ్ సర్వర్‌లో ఓపెన్ చేస్తాం మనం. ఇలా అవుట్‌పుట్ చూడాలంటే ఇలా అండ్ అదేవిధంగా కోడ్ చూడాలంటే ఇలాగా. కోడ్ చూడాలంటే కంపల్సరీ మన ఫైల్స్‌ని ఎడిటర్స్‌లోనే ఓపెన్ చేయాలి. అవుట్‌పుట్ చూడాలంటే మన ఫైల్స్‌ని బ్రౌజర్స్‌లో ఓపెన్ చేయాలి. క్లియర్? సో, ఇది ఫస్ట్ స్టెప్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో, డైలీ వచ్చేసి క్లాస్‌ని వచ్చేసి నేను ఇట్లా ప్రతి ఫోల్డర్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా పంపిస్తాను. సో, ఈ క్లాస్ 2లో మనకి క్లాస్ 1ది కూడా ఉంది మనకి. క్లాస్ 1, క్లాస్ 2 2 కలిపి క్లాస్ 2లో ఉంటాయి. నేను వాట్సాప్ గ్రూప్‌లో నేను సెండ్ చేస్తాను. మీరు మీ ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చేయండి. ఏమైనా సరే డౌట్ ఉంది అంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను చెప్తాను ఎలా చేయాలనేసి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.